బియ్యం లేక ఒకడేడిస్తే బిఎండబ్ల్యూ కార్ లేక ఇంకొకడు ఏడ్చిండట. ఆగు, గట్లనే ఉన్నది గీపిలగాని ముచ్చట. అయ్యవ్వలను బిఎండబ్ల్యూ కారు కొనిమని పోరు పెట్టిండట ఇంట్లే. మరి అంత పెద్ద కారు కొనిచ్చేంత శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా అనేది అర్థం చేసుకోకుండా పురుగుల మందు తాగిండట. ఎట్లెట్లా మనిషి అంటారు ఈ పిల్లగాని చెప్పుండ్రి. బతుకుంటే బిఎండబ్ల్యూ కారు కాదు దాని అయ్యను కూడా కొనొచ్చు అని వెనక ముందు ఆలోచన చేయాలన్నా వద్దా? చూస్తే చదువుకున్న పిల్లగాని తీరుగానే ఉన్నాడు. గాయంత లోక జ్ఞానం లేకుంటే ఎట్లా? ఇగో ఇప్పుడు చూడుండ్రి, సావు బతుకుల నడుమ దావకండ్ల షేరికైదా అనలాడుతున్నాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం షాట్లపల్లి అనే ఊర్లో ఉండే జానీ అనే పిల్లగాడు చేసిన ఘనకార్యం ఇది. బిఎండబ్ల్యూ కారు కావాలని పట్టుబడితే షిఫ్ట్ కారు కొనిస్తానని చెప్పిండట తన తండ్రి. ఏదో ఒకటి కారు కారే కదా, పైసలు లేకనే కదా మా అయ్య షిఫ్ట్ కారు కొనిస్తాననేది అనేది అర్థం చేసుకోవాలన్నా వద్దా? కానీ ఈ జానీ పిల్లగాడు చల్ నేను ఒకటి అడిగితే మీరు ఇంకోటి కొనిస్తా అంటారా, దానికోసం నేను ఎంతకైనా తెగిస్తా అన్నట్టు చేసిండట. అయ్యో మా అయ్యని ఎందుకు తిప్పల పెట్టాలి, ఉన్న దాంట్లోనే చదువుకుంటా అనే ఆలోచన చెయ్యాలన్నా వద్దా? గాయంత షిఫ్ట్ కారు కూడా లేనోళ్ళు దునియాలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇతగాని తీరుగానే చేస్తే ఎప్పటికీ మందు తాగిన పిల్లగాళ్ళతోనే దావఖానాలు నిండిపోయేటి. ఏం పిల్లగాడో ఏం పాడో పోన్రి. బిఎండబ్ల్యూ కారే కావాలనుకుంటే కష్టపడి పని చేసి కొనుక్కోవాలి, అంతేగాని అయ్య వాళ్ళని తిప్పల పెట్టి వాళ్ళు కొనియకుంటే ఇట్లా చేస్తే ఎవరి పానాలు పోతాయి? అయ్యో కొడుకా అని 4 రోజులు ఏడుస్తారు, తర్వాత మర్చిపోతారు. అంతే, వాళ్ళు చెప్పినట్టుని మంచిగా చదువుకుంటే సచ్చేదాకా గుర్తు పెట్టుకుంటారు. ఈ కాలం పోరగాన్లకు బాధ్యతలు తెలుస్తలేవు, తెలిసేటట్టు అయ్య వాళ్ళు పెంచుతలేరు. ఇట్లా అయితే ఎట్లనో ఏం పాడో పోన్రి అని అంటుర్రు. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు అంతా